అందరికీ వందనాలు. వెల్కమ్ టు జేడీ ఛానల్. మరి మీ అందరికీ వందనములతో ప్రారంభిస్తున్నటువంటి జేడీ ఛానల్కి మరి ఆహ్వానం తెలియజేస్తున్నాము. మరి ఇంతకుముందు చేసినటువంటి యొక్క వీడియోలో మరి మీరు అందరూ వీక్షించి మరి నల్లట్ట పుస్తకం అని అవమానకరంగాను హేళనగాను మాట్లాడుతున్నటువంటి మాటలను మనము చూసిన విధానాన్ని బట్టి ఇది నల్లట పుస్తకము కాదు. ఆ నల్లటను దాటి మరి బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూసినట్లయితే మరి లోకానికి వెలుగుగా వచ్చినటువంటి ఆ వెలుగు మనకి కనిపిస్తుందని తెలియచేయడం జరిగింది. ఆ తెలియచేసినటువంటి విధానంలో ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఏమిటంటే, మన భారతదేశము మరి గొప్ప సంస్కృతి సాంప్రదాయాలను కలిగినటువంటి దేశంగా మనము చెప్పవచ్చు. ఈ విషయాలలో మరి మన పూర్వీకులు తెలియచేసినటువంటి మాటలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అసతోమ సద్గమయ అనగా మనమందరము అసత్యంలో ఉన్నాము. ఆ అసత్యము నుంచి సత్యంలోనికి నడిపించు దేవుడా అని దేవునికి ప్రార్థన చేయడము మనము చూస్తాం అని వేదాల్లో చెప్పినటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరి అసత్యంలో ఉన్నటువంటి మనుష్యులను సత్యంలోనికి నడిపించడానికి మరి దేవునిగా ఎవరు వచ్చారనేది పరిశీలన చేసినట్లయితే ఆ పరిశీలనలో మరి యేసుక్రీస్తు ప్రభువారు కనిపిస్తున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలా చెప్తారు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవనై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు అని వాక్యం ద్వారా ఆయనే స్పష్టంగా మరి తెలియచేసినటువంటి మాటలను మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి అసత్యంలో ఉన్నటువంటి మనము మరి సత్యంలోనికి నడిపించబడాలి అంటే మరి సత్యవంతుడైనటువంటి దేవుడు మనకు అవసరము. ఆ సత్యవంతుడిగా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినట్లుగా మనము బైబిల్ గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు. మరి ఆ పూర్వీకులే తెలియచేసినటువంటి మరి యొక్క మాటను మనం తెలియచేసుకుందాము. ఏంటని ఆ మాట అంటే, తమసోమ జ్యోతిర్గమయ అంటే చీకటిలో ఉన్నటువంటి మమ్ములను వెలుగులోనికి నడిపించు దేవా అని ప్రార్థించినట్లుగా మనము ఒకసారి చూస్తాం. ఆ చూసినటువంటి మాటలను బట్టి మరి చీకటిలో ఉన్నటువంటి మనలను వెలుగులోనికి నడిపించాలి అనంటే వెలుగై ఉన్నటువంటి దేవుడు మన మధ్యకు రావాలి. మనము పగటి సమయంలో సూర్యుడిని చూస్తాము, రాత్రికాల సమయంలో చంద్రుడిని చూస్తాము. అయినా పగలు వెలుగునివ్వడానికి సూర్యుడిని, రాత్రికాల సమయంలో వెలుగునివ్వడానికి చంద్రుడిని దేవుడు ఏర్పాటు చేశారు. కానీ పాపము నుంచి అనగా ఈ యొక్క పాపంలో ఉన్నటువంటి మనుషులను నడిపించడానికి మరి యేసుక్రీస్తు ప్రభువారు వెలుగుగా జ్యోతిర్మయుడిగా ఈ లోకానికి రావడము మనము చూస్తాము. మరి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటను మన యొక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో తెలియజేసినటువంటి మాట, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని ఆయన చెప్పినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటాము. ఆయన లోకానికి వెలుగుగా వచ్చి, వెలుగు అంటే ఈ లోకంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇచ్చే వెలుగు కాదు, కానీ చీకటిలో మనము పాపములో, చీకటి అనగా పాపము కనుక పాపములో పడి ఉన్నటువంటి మనలను మరి జీవములోనికి అనగా వెలుగులోనికి నడిపించడానికి వెలుగుగా వచ్చి ఉన్నాడని ఆయన చెప్పి ఉన్నారు. మరి ఆ మాటను మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము. యేసు చెప్పెను, నేను లోకమునకు వెలుగై ఉన్నానని. అదే మాట ప్రకారముగా మృత్యోర్మ అమృతంగమయం అంటే మృత్యువు నుంచి అనగా మరణము నుంచి తప్పించి జీవంలోనికి దాటించు దేవా అని చెప్పినటువంటి మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ 3 మాటలు మనము మన పూర్వీకులు తెలియచేసినటువంటి మాటను
మరి వేదాలలో మనము చూస్తాం. ఆ చూసినటువంటి మాటలను బట్టి ఆ మాటలతో మనము పాపంలో ఉన్నాము, చీకటిలో ఉన్నాము, మరణంలో ఉన్నాము. వీటి నుంచి రక్షించడానికి అనగా మరణమును తప్పించి జీవములోనికి దాటించడానికి యేసుక్రీస్తు ప్రభువారు నేనే జీవమునై ఉన్నాను, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 6వ వచనం చూసాం. ఆ మాటను బట్టి నేనే జీవమునై ఉన్నాను. ఆ జీవానికి ఆ జీవాన్ని మనకి దేవుడు అనుగ్రహించారు. అనగా మరణము నుంచి తప్పించి జీవంలోనికి దాటించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు కనుక మరి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడునూ రాడు అని చెప్పి ఆయన స్పష్టంగా తెలియచేసి ఉన్నారు. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వెలుగును మనము ఆస్వాదిస్తే యోహాను సువార్తలోనే మనం చూస్తాం ఒక మాట, వెలుగు ప్రకాశించుతున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను అనే మాటను మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకనంటే ఆ మాటను బట్టి మనము గ్రహించలేకపోతున్నామా? గ్రహించగలిగితే మనము కూడా వెలిగించబడతాము కనుక ఆ వెలుగును చూస్తాము కనుక ఆ వెలుగును చూడడానికి మరొకసారి ఆ వెలుగు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఆ వెలుగు ఎప్పటి నుంచి వచ్చింది, ఎక్కడికి తీసుకుని వెళుతుంది అనేది మరి యొక్క ఆ వీడియోలో మనం తెలుసుకుందాము. ఇంతటితో నా మాటలు ముగిస్తూ మా యొక్క ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువు నామములో వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయవలసిందిగా, షేర్ చేయవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.